నువ్వు అవుట్ హౌస్ వైపు రాకూడదని డాక్టర్ మనోజ్ గారు చెప్పారు కదా. అది పద వంశీ. అత్తయ్య, నీకేం కాదు, క్షేమంగా ఉంటావు. ఏంట్రా మీ వద్దనే ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్తున్నారు? అన్నయ్య, అది ఏంట్రా నువ్వు డాక్టర్లో కలిసి నాటకాలు ఆడుతున్నారా? నా భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే నాతోట కదా చెప్పాల్సింది. అరే ఏమైంది డాక్టర్స్ అంటే ఏమీ చెప్పట్లేదు. అరే రిపోర్ట్స్ దగ్గర నుంచి ఏం జరుగుతుందో చెప్పట్లేదు. అసలు ఏం జరుగుతుందిరా? డాక్టర్ డాక్టర్ అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వదిలికి బ్రెయిన్ లో కొన్ని రక్తనాళాలు మూసుకుపోయాయి అన్నయ్య. అందుకే డాక్టర్లు చిన్న ఆపరేషన్ చేస్తున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? అన్నయ్య, నిజంగా వదిలికి ఏం కాదన్నయ్య, ఏం కాదు. మీరు కంగారు పడకండి అన్నయ్య. ఇదిగోండి, ఇదిగో, మీరు ఇలా కంగారు పడతారని నేను నీకేం చెప్పలేదు. అన్నయ్య, అన్నయ్య, ఆపరేషన్కి 5 లక్షలు అవుతాయంటే ఆ డబ్బు కోసం ఇందాక నుంచి నేను కంగారు పడుతున్నాను. అంతే అన్నయ్య, అంతే. ఆ డబ్బుల కోసం నేను ఫోన్లో టెన్షన్ గా మాట్లాడుతున్నాను అన్నయ్య. అన్నయ్య, ఆ డబ్బులు దొరికాయి, నేను నిజంగా అరేంజ్ చేశాను అన్నయ్య. అందుకే వదిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారన్నయ్య. అంతే అన్నయ్య, అంతే అన్నయ్య. చిన్న ఆపరేషన్ అన్నయ్య, వదిలికి ఏం కాదని డాక్టర్స్ చెప్పారన్నయ్య, డాక్టర్స్ చెప్పారు. అన్నయ్య, ఇప్పటికే హార్ట్ స్ట్రోక్ మీకు 2 సార్లు వచ్చిందన్నయ్య. మళ్ళీ ఈ విషయం చెప్తే మీకేమవుతుందని భయపడి నేను నీకు ఈ విషయం చెప్పలేదన్నయ్య, చెప్పలేదు అన్నయ్య. అంతే అంతేనయ్య, అంతే అన్నయ్య, అంతే అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, ఏం కాదన్నయ్య, ఏం కాదు. వీరభద్రం, మీ వదినకి ఏం కాదు కదా? ఏం కాదన్నయ్య, ఏం కాదన్నయ్య.
అద్దం మీద ఉన్న ఆ బొట్లేంటి? అవి కృష్ణవేణి పెట్టుకున్న నుదుటి బొట్లు నాన్న. అర్జెంటుగా అద్దం క్లీన్ చేపించండి, లేదంటే నా రూమ్లోంచి అద్దం తీసేయండి. అసలు తనకు సంబంధించిన ఏ వస్తువు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మొత్తం ప్యాక్ చేసి గెస్ట్ హౌస్ లో ఉన్న కృష్ణవేణికి పంపించండి. కృష్ణవేణి జ్ఞాపకం ఒక్కటి కూడా నా దగ్గర లేకుండా అన్ని దూరం చేసుకున్నాను. ఈ బ్యాగ్ ఏంటి?
ఫ్రెండ్ని కాదు బ్యాడ్ ఫ్రెండ్ని కదా కృష్ణవేణి. నేను బ్యాడ్ కృష్ణవేణి. నేను బ్యాడ్. నీ మనసు చాలా గొప్పది. నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. నా మీద కోపం లేదు కదా? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. మీది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తెలుసా? కృష్ణవేణి, నీతో నా గతమంతా సడన్ గా గుర్తుకొచ్చింది. నీ మాట, నీ ప్రేమ, నీ స్పర్శ. ప్రతి ఒక్కటి గుర్తొస్తున్నాయి. నేను దేవుడు మావి ఇంటికి వెళ్ళొస్తాను. అరకు, హనీమూన్, నేను అక్కడ తప్పిపోవడం అన్నీ గుర్తుకొస్తున్నాయి కృష్ణవేణి. నీతో నా ప్రయాణం ఎంత అందమైందో, నా కోసం నువ్వు ఎంత నరకం అనుభవించావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది కృష్ణవేణి. నువ్వు ఒంటరిగా అవుట్ హౌస్లో ఉంటున్నావు. అసలు అలివేణి కడుపు కోతకు నువ్వు కారణం కాదు కృష్ణవేణి. నిన్ను శిక్షించి నన్ను నేను శిక్షించుకున్నాను. కానీ ఇప్పుడు ఎలా? కృష్ణవేణి, నా గతం నా గుర్తుకు రాక నేను నిన్ను దూరం చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను నిన్ను ఎలా కన్విన్స్ చేయాలి? ఐ వాంట్ టు మ్యారీ యూ. నా భార్య గతాన్ని మళ్ళీ నేను దగ్గరికి తీయడం కలలో కూడా జరగదు నాన్నగారు. నా మొహం చూపించడానికి కూడా నా గిల్టీగా ఉంది కృష్ణవేణి. వంశీ, ఫోటోలో ఎవరో గుర్తుపట్టావా? అరే, ఇది లక్ష్మి ఫోటో. వంశీబాబు, సింహాద్రి, నువ్వా? ఇక్కడే ఉంటున్నావా? అవును బాబు, నేను రాత్రిపూట అవుట్ హౌస్ కి కాపలాగా ఉంటున్నాను. మరి ఈ ఫోటోలో ఉంది నీ కూతురు లక్ష్మి కదా? అవును బాబు, నా కూతురు లక్ష్మి. తను నా క్లాస్మేట్. తనంటే నాకు చాలా అభిమానం, ఇష్టం. అవును, ఇప్పుడేం చేస్తుంది? పెళ్ళయిందా? చిన్నప్పుడు లక్ష్మి ఉంటే చాలు, అన్ని ఆటలు ఆడేవాణ్ణి. తనుంటే భలే సరదా. తనిప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది సింహాద్రి? బాబు, లక్ష్మి చనిపోయింది బాబు. సింహాద్రి, లక్ష్మి ఎలా చనిపోయింది? బాబు, అది చెప్పండి నాన్న, వాళ్ళమ్మ చంపేసిందని చెప్పండి. తనని
ప్రేమించినందుకు నన్ను చంపి పోల్చిందని చెప్పండి. చెప్పండి సింహాద్రి. ఆరోగ్యం బాగలేక చనిపోయింది బాబు. నాన్న అయ్యో సారీ సింహాద్రి. ఫోటో చూడగానే నాకు లక్ష్మి గుర్తొచ్చింది. ఐ మిస్ యూ లక్ష్మి. 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 సింహాద్రి, ఏంటి బాబు? అవుట్ హౌస్ లో కృష్ణవేణి ఉందా? లేదు బాబు, ఇంటికి తాళమేసింది. ఇంకా కృష్ణవేణమ్మ ఇంటికి రాలేదు. సరే సింహాద్రి, వెళ్తాను. నా కూతురు లక్ష్మిని వంశీబాబు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. అమ్మ లక్ష్మి, అంతా నీ దురదృష్టం తల్లి. నేను దురదృష్టవంతురాల్ని కాదు నాన్న. ఈ లక్ష్మి వంశీని పొంది తీరుతుంది. వంశీ నావాడు నాన్న, నావాడు. సిస్టర్, నా భార్యకి ఎలా ఉంది? ఇంకా సర్జరీ జరుగుతుందండి. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ హెల్త్ కండిషన్ స్టడీగా ఉంది. మీరు ఇన్ టైంలో మనీ అరేంజ్ చేశారు కాబట్టి ఆపరేషన్ కూడా కరెక్ట్ టైంకి చేయడం వల్ల పేషెంట్ని సేవ్ చేయగలిగాం వీరభద్రం గారు. పేషెంట్ని ఐసీలోకి మార్చిన తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అన్నయ్య,
తిరిగి మళ్ళీ మాకు అప్పగించావు. థ్యాంక్ యూ స్వామి.